మృగశిర కార్తె రోజున ఆస్తమా రోగుల కోసం ప్రతి ఏడాది ఇచ్చే చేప ప్రసాదాన్ని రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవ్వనున్నారు. చేప ప్రసాదానికి సంబంధించిన టోకెన్లు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో టోకెన్ల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్దకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. టోకెన్స్ పంపిణీ ఆలస్యం కావడంతో క్యూ లైన్లో పబ్లిక్స్ అసహనం వ్యక్తం చేశారు. టోకెన్ల పంపిణీ ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటూ నిలదీశారు. ఉదయం నుంచి వేచి చూసి ఓపిక నశించిన జనం టోకెన్ల పంపిణీ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వేల మందికి కేవలం 2 కౌంటర్ల ఏర్పాటు చేయడంతో జనం ఇబ్బందులు పడ్డారు. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో టోకెన్ల పంపిణీ వద్ద ఇబ్బందులు తలెత్తాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అఖిల. రేపటి నుంచి 2 రోజుల పాటు చేప మందు పంపిణీ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈ రోజు వేలాది మంది రోగులు కూడా ఇక్కడికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి కూడా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా కొన్ని చోట్ల వర్షం పడినప్పటికీ కొంతమంది ఆ టోకన్లు ఇచ్చే ఆ లైన్లలో కూడా కొంతమంది ఇబ్బందులు కూడా గురి కావాల్సి వచ్చింది. ఎందుకంటే వేలాది మంది వచ్చిన వారికి మాత్రం టోకన్ల పంపిణీ విషయంలో మాత్రం కొంత గందరగోళంగా కూడా ఏర్పడిన పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితం చూసాము. ఎందుకంటే రేపే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కూడా అనేక మంది ఈ రోజే వచ్చి ఇక్కడ ఉండి టోకెన్లు తీసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా రేపు ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి 10 గంటల నుంచి కూడా చేప మందు పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం బత్తిని కుటుంబ సభ్యులు కూడా ప్రారంభిస్తారని కూడా మనం చెప్తా ఉన్నారు. మరోపక్క ఎప్పటికీ వచ్చే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లను కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. మహిళలు వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చే వారికి ఉచిత వసతి కల్పించడంతో పాటు ఉచిత భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదో మరోపక్క కూడా టోకన్ల విషయంలో కొంత గందరగోళానికి జరిగినప్పటికీ కూడా అనేక మంది ఇబ్బందులు కూడా పడాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ఇదేంటి అంటే టోకెన్ల విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఇక్కడ తరలి వస్తున్న నేపథ్యంలో కూడా వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పిన సిబ్బంది ఇప్పుడు ఎందుకు ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కొంతమంది వచ్చిన వారు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న వారిపై కూడా కొంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదేంది టోకన్ల విషయంలో ఇంత లేట్ చేయడం ఏందని చెప్పేసి కొంతమంది అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు దాదాపు 1,00,000 మంది పైగా కూడా ఈ చేప మందు తీసుకునే అవకాశం ఉంది నేపథ్యంలో కూడా రేపు ఉదయం నుంచి కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాత్రి వరకు కూడా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు అధికారులు కూడా ఇక్కడికి వచ్చిన వారిని మాట్లాడిస్తూ కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఈ బందోబస్తు ఏర్పాట్లకు కూడా దాదాపు అనేక మంది పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపటి నుంచి కూడా దాదాపు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ చేప మంది పంపిణీ కార్యక్రమం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ బత్తిని కుటుంబ సభ్యులు కావచ్చు అధికారులు ఇక్కడ పర్యవేక్షిస్తూ కూడా కొంత అంటే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని లోటుపాట్లను సరిదిద్దే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే టోకన్ల విషయంలో కొంత ఇబ్బందికి జరిగినప్పటికీ రేపటి పంపిణీ కార్యక్రమంలో ఇంకా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులు కూడా జరుపుతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన స్థానికులు ఇప్పుడే ఈ టోకన్ల విషయంలో ఇలా ఉంటే రేపటి పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.